పుష్ప 2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పుడు పుష్ప 2 టికెట్ల ధరలు పెంచుకునేందుకు ఆ టీంకి కొన్ని వెసులుబాట్లు కల్పించినటువంటి నేపథ్యంలో ఇవి సామాన్యుల పాలిట శాపంగా మారింది. సామాన్యులు పుష్ప 2 చూడలేనటువంటి పరిస్థితి ఉంది అంటూ కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా భిన్న స్వరాలను వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. నమస్తే. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో పుష్ప 2 విడుదలకైతే సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఆ చిత్రానికి సంబంధించినటువంటి టికెట్ ధరలను పెంచుకునేటువంటి వెసులుబాటు అయితే కల్పించారు. ఇప్పుడు ఒక టికెట్ వచ్చేసి మల్టీప్లెక్స్లో చూడాలంటే 540 రూపాయలు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది సామాన్యుల పాలిట పెనుభారంగా మారేటువంటి అవకాశం ఉంది. సామాన్యులకి పుష్ప 2 దూరం కాబోతుంది అంటూ ఇప్పుడు నెటిజన్లు అయితే భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి దీని మీద మీ విశ్లేషణ? విషయం ఏంటంటే కాలం మారుతున్న కొద్దీ మనం కూడా మారాలి, కానీ శాలరీలు మారట్లేదు అంటున్నారు. నో అట్లే అక్కడికే వస్తా. మారుతున్న కాలాన్ని బట్టి మనం కూడా మారాలి. బేసిక్గా చెప్తున్నా, శాలరీలు మారట్లేదంటే అది ఇంకో సబ్జెక్టు. వాడు ఆ శాలరీకి తగ్గట్టు సరిగ్గా పనిచేస్తే అవి మారతాయి. ఆడు ప్రతిభని పెంచుకుంటే ఖచ్చితంగా మారతాయి. వాడు అట్టాగే కూర్చుంటే అవి మారవు. దాన్ని మనం ఏం అనకూడదు. నెక్స్ట్ ఇంకొకటి, సీరియస్లీ ఆడు ప్రతిభ పెంచుకుంటే అవతల పైన ఎందుకు పెంచుంటే ప్రతిభకి తగ్గట్టు కూడా కొంతమంది శాలరీలు ఇచ్చే పరిస్థితి లేదు. అది ఎత్తుక్కుంటూ వాడు వెళ్ళాలి. ఒక దగ్గరే కూర్చొని ఇవ్వట్లేదని ఏడవకూడదు, అది కూడా తప్పే. నెక్స్ట్ ఇక విషయానికి వెళ్తే కాలం మారుతున్న కొద్దీ అంటే ఇప్పుడు ఒకప్పుడు సినిమా ఇప్పుడు కాదు. అప్పట్లో ఏంటంటే పోస్టర్ పడేంత వరకు గోడ మీద అసలు అదేంటో తెలియదు. ఇంటి ముందుకి ఆ పిప్పి ఊదుకుంటాయని వచ్చి ఇది రోజు 4 ఆటలు వచ్చింది ఇది అని పంచితే తప్ప ఎవ్వడికి తెలియదు. అవునా? మీ అభిమాన థియేటర్లో 4 ఆటలు అంటే అప్పట్లో ఇది వేరు. 10 మంది వీళ్ళెళ్ళి అదేదో బాగుందంటక్క అంటే వాళ్ళెళ్ళి తర్వాత వీళ్ళెళ్ళి 100 రోజులు 200 రోజులు 500 రోజులు ఆడేవి సినిమాలు. కాలం మారింది. తర్వాత ఏమైంది, టీవీలు వచ్చాయి. టీవీలు వచ్చిన తర్వాత ఏం మారింది, ఈ సినిమా గురించి ఆల్రెడీ బాగా యాడ్లు బాగా ఇది అది ఆ పాటలు గిటలు అన్నీ వేసేస్తారు, చూస్తున్నారు. అప్పట్లో ఆ పాటలు వినడమే, చూడడం లేదు. ఇప్పుడు చూస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లో కూడా చూస్తున్నారు. అన్నిసార్లు చూసేసరికి సినిమా కొంచెం 100 రోజులకు పడిపోయింది సీరియస్లీ. తర్వాత ఇంకా సామాజిక మాధ్యమాలు, కంప్యూటర్లు వచ్చేసరికి వెబ్సైట్లు, అంటే అప్పుడు న్యూస్ కేవలం సినిమా పత్రికలే ఉన్నప్పుడు బాగానే ఉండేది. వెబ్సైట్లు గట్రా ఇక అన్నీ వచ్చేసేసరికి ఏమైందంటే సినిమా కాస్త కుదించి 50 రోజులు ఆడడమే కష్టంగా మారింది. నెక్స్ట్ కాలక్రమేణా ఈ డేస్ తగ్గుతా కాలక్రమేణా టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ షూటింగ్ డేట్స్ కూడా పెరుగుతున్నాయి వీళ్ళకి. అప్పట్లో ఏంటంటే ఏ ఉండేది కాదు, రీల్ కట్ అవ్వకుండా తినకుండా ఆర్టిస్ట్ మంచిగా డైలాగ్ చెప్పితే అనర్గళంగా సినిమా సంవత్సరంలో 6-7 సినిమాలు తీసేవాడు హీరో. గబగబ అయిపోయాయి. పొద్దున విగ్గు పెట్టుకొని ఒకటి, సాయంత్రం విగ్గు తీసి ఇంకో షూటింగ్, ఇన్ని. ఇప్పుడు సాంకేతికత పెరిగింది, డిజిటలైజేషన్ అయిన తర్వాత ఆ సినిమాకి కొన్ని డేస్ పడుతుంది పోస్ట్ ప్రొడక్షన్. తర్వాత అమ్మోరు నుంచి గ్రాఫిక్స్ వచ్చింది. గ్రాఫిక్లు ఉంటే బాగుండు అని చెప్పేస్తే సినిమా 6 నెలలు అవుతుంది. తర్వాత ఇంకా సాంకేతిక పెరిగి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి DI ఇవన్నీ చేయించుకునేసరికి ఇప్పుడు ఒక సినిమా తీసిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్కే ఇంకో సంవత్సరం పడతా ఉంది. అంటే సినిమా రావడానికి, తీసినప్పటి నుంచి రావడానికి ఖచ్చితంగా సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది ఆ ప్రోడక్ట్. ఈ సంవత్సరం వరకు ఈ ప్రొడ్యూసర్ ఖర్చు పెడతా ఉండి ఓ రోజు రిలీజ్ చేసుకోవాలనుకున్నాడు. అండ్ అప్పుడు తక్కువ షూటింగ్ రోజులు సినిమా ఎక్కువ రోజులు ఆడేది. ఇప్పుడు ఎక్కువ షూటింగ్ రోజులు సినిమా తక్కువ రోజులు ఆడుతుంది. తక్కువ రోజులు ఇన్ సెన్స్ వీకెండ్ 3 రోజులు దాటితే సినిమా బతికే లేకుండా పోయింది. మహా సినిమాలు కూడా అసలు అందులో ఏదో ఉంటే తప్ప అది నెక్స్ట్ వారానికి రావట్లా. అవునా? 3 రోజులే ఆడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం పెట్టిన ఖర్చు ఇప్పుడు అప్పట్లో పోలిస్తే షూటింగ్ తక్కువ, 30 లక్షల్లో షూటింగ్ అయిపోయింది. ఓకేనా? నాకు అదేంటిది 300 రోజులు ఆడింది, బీభత్సమైన లాభాలు. ఇప్పుడు 300 రోజులు నేను షూటింగ్ సినిమా చేస్తున్నా. ఓకేనా? 30 కోట్లు అయింది. కానీ ఆ 30 కోట్లకి నాకున్న టైం 3 రోజులే.
ఈ 3 రోజుల్లోనే నేను మ్యాక్సిమం రాబట్టుకోవాలి. ఎక్కువ థియేటర్లు రిలీజ్ చేసుకోవడం, ఎక్కువ ఏవో చేసుకోవడం, రేట్లు పెంచుకోవడం, ఎక్కువ షోలు వేసుకుంటే తప్ప వర్కౌట్ అవని పరిస్థితి నిర్మాతకి. ప్రేక్షకుల దగ్గర మళ్ళీ వద్దాం, ఇప్పుడు వ్యాపారం గురించే చెప్తున్నా. ఈ నిర్మాతకి ఇలాంటి పరిస్థితి. పైగా ఈరోజు సినిమా దీని షెల్ లైఫ్ వచ్చేసి 3 daysలో ఎక్స్పైరీ అయిపోతుంది. 3 రోజులు దాటితే విలన్ ఎవడో తెలుసు, నీకు ఎందుకు పొడిచాడో తెలుసు, క్యామియో రోల్ ఎవడొచ్చాడో తెలుసు, ఆ సస్పెన్స్ ఎట్ట చచ్చిపోయాడో కూడా రివీల్ అయిపోయింది లాస్ట్కి. అవును, మొదటి షోకే అయిపోద్ది కదా. అదే అన్నయ్య, అది 3 రోజులకి డ్యామేజ్ ఇంకా. అంటే చూడని వాళ్ళు పాపం 3 రోజులు బుక్ చేసుకొని చూస్తారు కదా, అట్లా అయిపోయింది, డ్యామేజ్ అయిపోయింది నీ సినిమా. ఇంకా తర్వాత ఇంకా నువ్వు ఏమి చేయడానికి లేదు దాన్ని. ఇప్పుడు అయినా ఏముండాలి, దీన్ని మళ్ళీ మళ్ళీ చూడొచ్చు అనే అంశాలు దాంట్లో ఏదైనా ఉంటే ఇక అది 2 వారాల వరకు మెల్లిగా వస్తుంది. అవునా, అప్పటికి రేట్లు తగ్గిపోతాయి. ఇప్పుడు వీకెండ్ కలెక్షన్సే బీభత్సంగా ఉంటాయి. సో ఇప్పుడు నిర్మాత ఏమనుకుంటున్నాడు అంటే, ఏ 3 రోజులు అయితే తనకు పీక్గా ఉంటుందో ఆ 3 రోజులు ఎక్కువ షోస్ వేసుకొని ఎక్కువ రేటు పెట్టుకుంటే నాకు పెట్టిన ఖర్చు నాకు కొత్త వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది అని క్యాలిక్యులేషన్స్ వేసుకుంటున్నారు. అప్పుడు సినిమా 300 రోజులు ఆడే భరోసాలు ఉన్నాయి కాబట్టి 30 రూపాయలకే బాల్కనీ వచ్చింది, 15 రూపాయలకే డ్రెస్ సర్కిల్, నెల 5 రూపాయలే. అవునా, వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు వర్కౌట్ అవ్వని పరిస్థితి. నౌ ఇది ఒకవైపు. నెక్స్ట్, సరే అంత పెద్ద సినిమాలు తీసి జనం మీదకి ఇంత రేటు పెట్టి వదిలేయడం ఎందుకు, సామాన్యుడు ఏం కావాలి. ఇప్పుడు ఈ సామాన్యుడు నేను సామాన్యుడిని అన్న సామాన్యుడు ఏమంటున్నాడో తెలుసా, 10 కోట్లు పెట్టి ఒక సినిమా చూపిస్తే తక్కువ నేను OTTలో చూసుకుంటా అంటున్నాడు. రావచ్చు కదరా థియేటర్ కంటే, విజువల్ వండర్ లేని నేను రానంటున్నాడు. నీకు విజువల్ వండర్ చూపించాలంటే నాకు 10 కోట్లు అవ్వట్లా, నాకు 100 కోట్లు 300 కోట్లే అవుతుంది. నీకు 10 కోట్ల సినిమాని నేను నీకు 100 రూపాయలకి చూపించినప్పుడు, అంటే అదే విజువల్ వండర్ తో ఎన్నో చిత్రాలు వచ్చాయి ఇప్పటి వరకు. ఆ చిత్రాలకు సంబంధించిన టికెట్లు కూడా పెంచారు, కానీ అతి భారీగా అయితే పెంచలేదుగా. పెంచలేదు కృష్ణ, అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ఈ సామాన్యుడు ఆ సినిమా చూస్తున్నాడు కదా, వీడు ఏమంటున్నాడు, బేసికలీ విజువల్ వండర్ లేని నేను రానంటున్నాడు. ఆ విజువల్ వండర్ వీడికి చూపించాలంటే వీళ్ళకి 300-400 కోట్లు ఖర్చు అవుతున్నాయి. 300-400 కోట్లు రికవరీ చేసుకోవాలంటే టికెట్ రేట్ 300 పెట్టాల్సి 500 పెట్టాల్సి వస్తుంది బేసికలీ. ఇప్పుడు ఇదే సామాన్యుడు ట్యాగ్. వీడు రానంటున్నాడు థియేటర్కి, విజువల్ వండర్ లేని నేను రాను అంటున్నాడు. ఏ విజువల్ వండర్, ఇప్పుడు బాహుబలి ఒక విజువల్ వండర్, అప్పుడు టికెట్ 250 ఉంది. బాహుబలి నుంచి ఇంకో విజువల్ వండర్ వస్తుంది, అప్పుడు టికెట్ రేట్ పెరుగుతుంది. దాని నుంచి ఇంకో విజువల్ వండర్ వస్తుంది, అప్పుడు టికెట్ రేట్ ఇంకా పెరుగుతుంది. ఎందుకు మించి వస్తుందంటే వీడు కూడా అప్డేట్ అయిపోయి నాకు 4K రిజల్యూషన్ ఉండాలి, డాల్బీ అట్మాస్ సౌండ్ ఉండాలి, ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి వీళ్ళకి క్యాలిక్యులేషన్స్. లేజర్ టెక్నాలజీతో ఇవన్నీ ఉండాలని, అవి ఎక్కడ ఉంటున్నాయో వెతుక్కొని కూడా వెళ్తున్నాడు. అవి లేని థియేటర్కి రానంటున్నాడు బేసికలీ. ఇప్పుడు అమెరికాలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని థియేటర్లు హై అప్డేటెడ్ థియేటర్లే బేసిక్గా చెప్పాలంటే. అండ్ చిన్న ఎగ్జాంపుల్, నువ్వు జైంట్ వీల్ క్రాస్ వీళ్ళ జరిగే ఎగ్జిబిషన్లకు వెళ్తావు కదా, ఈ కుకట్పల్లి పెరేడ్ గ్రౌండ్స్లో, దాని టికెట్ 100 రూపాయలు ఉంటుంది. వాడు ఎప్పుడైనా టైటానిక్ థీమ్, స్నో థీమ్, అక్వేరియం థీమ్ అని పెడితే 300-250 ఛార్జ్ చేస్తాడు. అంటే లోపల ఎక్కువ ఉన్నాయి కాబట్టి విజువల్స్. వండర్లా వెళ్ళావనుకో, నీకు వాడు 2500 ఛార్జ్ చేస్తాడు, ఎందుకంటే ఇంకా ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఓషన్ పార్క్ వెళ్తే 1000, రామోజీ ఫిల్మ్స్ వెళ్తే 2000, వండర్లా 2500. నీకు గ్రాండియర్ ఎంత ఉంటే, నీ గ్రాండియర్ ఎంత చూపిస్తే నీకు ఎంత ఖర్చు ఉంటే దాని టికెట్ రేట్ కూడా అంతే ఉంటుంది. సేమ్ ఇప్పుడు సినిమాకి వస్తే నీకు ఇంత విజువల్స్ వండర్లు చూపించాలంటే తొక్క ఏముంది, నేను మొన్నే రేషన్ సినిమాలో చూస్తే దీంట్లో ఏమీ లేదు అంటావు. ఇంకేదో తెచ్చి చూపిస్తా, ఇది ఆల్రెడీ హిందీ సినిమాలో ఉంది, నువ్వు కాపీ కొట్టావంటావు. నిన్ను సాటిస్ఫై చేయడానికి హై అండ్ టెక్నీషియన్స్ని పెట్టుకొని అప్పుడు అప్డేట్ అవుతున్న టెక్నాలజీలు కొనుక్కొని ఏవేవో చేసి ఖర్చు పెట్టి నిన్ను సాటిస్ఫై చేయడానికి చూపించాల్సి వస్తుంది. ఓకేనా, దానికి తగ్గ రేట్ వాళ్ళు తీసుకుంటున్నారు. సో దీంట్లో తప్పేమీ లేదు అని నేను అంటున్నా. ఓకే, ఇప్పుడు సామాన్యుడి ట్యాగ్, నేను ఇంత పెట్టలేను అంటున్నావు కదా, ఇదే సామాన్యుడు పెట్టాల్సిన చోట పెడుతున్నాడు. ఎక్కడ? ఇప్పుడు అప్పట్లో లైన్లో నిల్చున్నప్పుడు క్లోజ్డ్ అని బోర్డు పడితే బ్లాక్లో కూడా కొంటున్నావుగా టికెట్లు, ఎందుకంటే నా అభిమానం నటుడు చూడు అంటున్నావు. అప్పుడేమో నువ్వు సామాన్యుడు అని నీకు గుర్తురాదు, అప్పుడు అభిమానం అడ్డొస్తుంది.
ఇప్పుడేమో అభిమానించారంటే అంటే సామాన్యుడు ఎవరో అడ్డు ఒకరో వస్తుందా? ఇద్దరు ముగ్గురు నలుగురు తప్పు చేశారు, లేకపోతే వాళ్ళు ఏదో చూడాలనేటువంటి ఆతృతతో ఎక్కువ ధరకి టికెట్ కొంటే మిగతా అందరూ ఇప్పుడు హైదరాబాద్లో 10 లక్షల మంది లేరు, 1 కోటి మంది లేరు, 4 కోట్ల మంది ఉన్నారు అనుకోండి. 4 కోట్ల మంది ఇప్పుడు ఒకరు చేసే తప్పు వల్ల ఎందుకు బలవ్వాలి? నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పానే కానీ ఆ బ్లాక్ టికెట్ కొనడం వల్ల ఇది తప్పేంటో నేను అనట్లా. చిన్న ఎగ్జాంపుల్ చెప్పా. బేసికల్లీ ఇప్పుడు వాడి వల్ల వీళ్ళందరూ బలవలసిన అవసరం కూడా లేదు. పుష్ప టికెట్ రేటు పెంచడం తప్పు కాదు అంటున్నా. ఓకే, బేసికల్లీ ఈవెన్ అంటే నేను పుష్ప టికెట్ రేట్లు పెంచడం వల్ల అంటే సినిమా చూడాలి అనుకునేవారు కూడా ఇప్పుడు వారి దగ్గర అంత డబ్బులు లేకనో లేకపోతే ఆ సినిమాకి దూరం అయ్యాల్సినటువంటి పరిస్థితి అయితే వస్తుంది. అప్పుడు ఫస్ట్ ఆ ప్రభావం కూడా ఆ చిత్ర కలెక్షన్ల మీద కూడా పడేటువంటి అవకాశం. ఎగ్జాక్ట్లీ. అప్పుడు ఫస్ట్ 3 days చూడకు, నీకు 4వ రోజు నుంచి అందుబాటులోకి వస్తాయి రేట్. 2 వారాలు కూడా అదే ఉంది కదా, తర్వాత వస్తుంది అందుబాటులోకి, అప్పుడు చూడు, తప్పే ఉంది. ఇప్పుడే చూడాల్సినంత అవసరం అయింది, నువ్వు సామాన్యుడివే కదా. ఇప్పుడు సామాన్యుడు కాబట్టి నువ్వు ట్రైన్లో 3 రోజులు ప్రయాణించి వెళ్తున్నావు. అదే సామాన్యుడు చూడకపోతే సినిమా పరిస్థితి ఏందనేది నేను అడుగుతుంది. అట్లే అట్లా ఓన్లీ ఎగ్జాంపుల్. అదే సామాన్యుడు చూడకపోతే సినిమా పరిస్థితి ఏమి అవ్వదు కృష్ణ, నువ్వు ఇంకా నెగిటివ్ గా ఆలోచిస్తున్నావు. మంచి ఎగ్జాంపుల్ చెప్తా నేను. సామాన్యుడివి 300 ఉన్నాయి, ఓకేనా, గోవా పోవాలి, నువ్వు 2 రోజులు ప్రయాణించి ట్రైన్లో పోతావు. నువ్వు తొందరగా వెళ్ళాలని ఉంది, గంటకి దిగాలని ఉంది, 5,000 పెట్టుకొని ఫ్లైట్కి వెళ్తావు. ఓకే, తప్పే ఉంది. సేమ్ పుష్ప కూడా ఇంకో ఎగ్జాంపుల్, మంచి ఎగ్జాంపుల్. ఇప్పుడే నేను చూడాలి అని నువ్వు అనుకుంటే రేట్ అంతే. నేను చూడాలి ఎప్పుడైనా నువ్వు అనుకుంటే రేట్ నీకు అనుకూలంగానే ఉంటుంది. తప్పే ఉంది. నీ వల్లే సినిమా ఆడుతుంది, కానీ నువ్వు ఇప్పుడే వచ్చి నువ్వు రిలీజ్ అయిన వెంటనే ముందు చుట్టూ నేనే చూడాలనుకుంటే నీ రేట్ అంతే. ఇప్పుడు ఆకలైనప్పుడు అన్నం తింటావా, లేదంటే 2 రోజుల తర్వాత ఏముంది డబ్బులు లేవని చెప్పి ఆకలైనప్పుడు అన్నం తినడం కాన్సెప్ట్ వేరు, ఇది వేరు. ఇక్కడ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో ఉండేవి. ఇది మనిషి అవసరం. ఏంటి ఆకలి అనేది మనిషి అవసరం, దానికి అందుబాటు ధరలో అన్నీ ఉన్నాయి. 10 రూపాయల దగ్గర నుంచి 1000 రూపాయల వరకు అన్నీ ఉన్నాయి తినడానికి. ఇది ఇప్పుడు చూడకపోతే నువ్వు చచ్చిపోవు, అన్నం లేకపోతే నువ్వు చస్తావు. ఇది చూడకపోతే నువ్వు చచ్చిపోవు కదా, ఎప్పుడన్నా చూడొచ్చు కదా, 2 వారాలకైనా చూడొచ్చు కదా, అప్పుడు నీకు అనుకూలంగానే ఉంటుంది రేటు. నువ్వు ఈ రోజే చూడాలి అనుకుంటే రేట్ ఎక్కువే. సేమ్ ఫ్లైట్ నువ్వు గంటలోనే పోవాలి అంటే రేట్ ఎక్కువే. నేను పర్లేదు ఎల్లుండైనా సరే నిదానంగా పోతాను అంటే ట్రైన్లో రేటు తక్కువే. నీకు ఇప్పుడు టికెట్ ధరలు పెంచడం వల్ల అది సినిమా కలెక్షన్ల మీద ప్రభావం చూపించదు అంటారా? అస్సలు ఏ మాత్రం చూపించదు. ఓకే, బ్రహ్మాండంగా ఆడుతుంది పుష్ప. చూడాలనుకున్నాడు ఎప్పుడైనా చూస్తాడు. ఓకే అండి.